బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరీక్ష రాసి ఇంటికి వస్తున్నటువంటి ఒక యువతిని బైక్పై వచ్చిన ఒక యువకుడు సాల్ట్ పౌడర్ కళ్ళలో చల్లి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన HSCC నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక వార్తలోకి వెళ్తే ఈ మధ్యకాలంలో ప్రేమోన్మాదులు ఎక్కువైపోతున్నారు. ఇష్టపడ్డ అమ్మాయిలు ప్రేమకు నో చెబితే లేక దూరం పెట్టినా కూడా దారుణాలకు ఘోరాలకు ఒడిగడుతున్నాడు. చిన్న వయసులోనే అమ్మాయిల జీవితాలను బలి తీసుకుంటున్నారు కొంతమంది దుర్మార్గులు. ఇలాంటి షాకింగ్ ఘటన ఇప్పుడు బెంగళూరులో చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఒక ప్రేమోన్మాది ఒక యువతిని అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి చంపేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిన్న మధ్యాహ్నం నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ హత్య సంచలనంగా మారింది. కేవలం ప్రేమను తిరస్కరించింది అనే ఒకే ఒక్క కారణంతో ఒక యువతిని ప్రేమోన్మాది అతి కిరాతకంగా చంపేశాడు అక్కడ. ఈ దారుణ హత్యకు గురైన యువతి పేరు యామిని ప్రియ. ఈమెకు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఆమె బనశంకరిలోని ఒక కాలేజీలో B.Pharmacy చదువుతోంది. గురువారం ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం పరీక్షలు ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైంది. ఆమెకు తెలియదు ఇంత దారుణం జరుగుతుందని. మల్లేశ్వరం మంత్రి మాల్ సమీపంలో రైల్వే ట్రాక్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ యొక్క దారుణం జరిగింది. నిజానికి విఘ్నేష్ అనే యువకుడు కొన్నేళ్లుగా యామిని వెంటపడుతున్నాడు. తనను ప్రేమించాలని, లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ కూడా బలవంతం చేస్తున్నాడట. కానీ యామిని అతని ప్రేమను తిరస్కరించింది. ఇంతటితో ఆగకుండా విఘ్నేష్ ఒకానొక సందర్భంలో యామిని మెడలో బలవంతంగా తాళి కట్టడానికి కూడా ప్రయత్నించాడని కూడా అక్కడున్న వారు చెప్తున్నారు. అతడు కట్టిన తాళిని యామిని వెంటనే తెంచి అతన్ని చీదరించుకుంది. అయినా విఘ్నేష్ తన వేధింపులు ఆపలేదు. విఘ్నేష్ వేధింపులు ఎక్కువ కావడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని యామిని హెచ్చరించింది కూడా. దీంతో కోపం పెంచుకున్న విఘ్నేష్ నిన్న ఆమె ఇంటికి వెళ్లే దారిలో ఆమెను అనుసరించాడు, మాటు వేశాడు. ఆమె ఎక్కడికి వస్తుందో గమనించాడు. రైల్వే ట్రాక్ దగ్గరకు రాగానే అదును చూసి ఎవరూ లేరని గమనించి ఆమె కళ్ళల్లో సాల్ట్ పౌడర్ కొట్టారు. యామిని కళ్ళు మంటతో ఇబ్బంది పడుతున్న సమయంలోనే పదునైన ఆయుధంతో ఆమె మెడపై, ముఖంపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావం అయింది యామినికి. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఆ యువతి. ఈ ఘాతుకం చేసిన తర్వాత విఘ్నేష్ అక్కడి నుంచి బైక్పై పారిపోయాడు. ఈ హత్య ఘటనపైన సమాచారం అందుకున్న శ్రీరాంపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు విఘ్నేష్ స్వతంత్ర పాల్యంలో నివాసం ఉంటాడని కూడా గుర్తించారు. అయితే విఘ్నేష్ పైన గతంలో దొంగతనం కేసు కూడా నమోదైందని పోలీసుల విచారణలో తేలింది తాజాగా. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్నటువంటి విఘ్నేష్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతన్ని ఖచ్చితంగా పట్టుకొని శిక్షిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఈ ఘటన తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా బెంగళూరు వ్యాప్తంగా కూడా కలకలం రేగింది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఒక మహిళకు రక్షణ లేకుండా పోయింది అనేటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇంత దారుణానికి ఒడగొడుతున్నటువంటి ఇలాంటి ప్రేమోన్మాదులను భయపడేటువంటి విధంగా శిక్షించాలని, ఇంకెవరు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా భయం కలిగేటువంటి విధంగా శిక్షలు ఉండాలంటూ కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా బెంగళూరులో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు వైరల్గా మారింది.